హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బిందు. ఈరోజు ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే ఇంట్లో చుక్కకూర ఉందండి. సరే చుక్కకూర పప్పు ఎందుకు ఎప్పుడు వండుతాం కదా, చుక్కకూర టమాటా వండుదామని ఈరోజు చుక్కకూర టమాటా వండానండి. అది ఎలా వండానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెమే ఫ్రై చేసుకున్నానండి, మరీ బాగా ఫ్రై చేసేసుకోలేదు నేను ఆనియన్స్ని. తర్వాత టమాటా వేసుకున్నాను. చుక్కకూరకి, గోంగూరకి, మామిడికాయకి ఇలాంటి కర్రీస్కి నేను ఆనియన్స్ బాగా ఫ్రై చేసానండి. కొంచెం పింకిష్గా వచ్చిన తర్వాత వదిలేస్తాను. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ టమాటా రెండు కలిపి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి నేను పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న చుక్కకూర వేసుకున్నానండి. చుక్కకూర వేసుకుని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చుక్కకూరతో ఇంకేం రెసిపీస్ చేయొచ్చో నాకు మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి. తర్వాత కొంచెం కలిపిన తర్వాత దీంట్లో దంచిన వెల్లుల్లి 6-7 దంచిన వెల్లుల్లి వేసానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను పోపులో వేయలేదు, వెల్లుల్లి ఈ మధ్యలో వేసాను. మధ్యలో వేయడం వల్ల ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూరలోంచి వాటర్ అంతా చూసారా ఎలా బయటకు వచ్చేసిందో. దీనికి నేనేం ఆయిల్ వాటర్ ఏమి వేయలేదండి. వాటర్ సెపరేట్గా వేయలేదు, దాంట్లోంచి వచ్చిన వాటర్ తోటి నేను కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ అటు ఇటు కలపాలి. ఎక్కువ కలిపేయకూడదండి, చుక్కకూర జిగురు వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర టమాటా మనకి రెడీ అయిపోయినట్టే. నేనైతే ఎలా చేస్తానండి, మీరు ఇంకెలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.